ఎపిసోడ్ 4 ద గురూస్ రివెంజ్. ప్రపంచంలోనే అతి గొప్ప గురువు పగతో ఎందుకు రగిలిపోయాడు? 105 మంది రాజకుమారులు, పాండవులు మరియు కౌరవులు, వాళ్ళందరికీ ఇప్పుడు ఒక గురువు అవసరం ఉంది. అప్పుడే వచ్చాడు ద్రోణాచార్యుడు. అతను అస్త్రశాస్త్రలో పరిపూర్ణుడు, కానీ గతంలో జరిగిన ఒక అవమానంతో బాధపడుతున్నాడు. తన బాల్య స్నేహితుడు ద్రుపదుడు ఇప్పుడు రాజు. ద్రోణుడిని దరిద్రుడు అని అవమానించాడు. నేను రాజులకే దానం ఇస్తాను, నీలాంటి బెచ్చగాళ్ళకి కాదు అని నవ్వాడు. ఇప్పుడు ద్రోణుడు రాజకుమారులకి ఒకే ఒక షరతు పెట్టాడు. నాకు బంగారం వద్దు, నాకు గురుదక్షిణగా మీరు ద్రుపద మహారాజుని బంధించి నా పాదాల దగ్గర పడేయాలి. ఇది అతను అడిగిన గురుదక్షిణ. రాజకుమారులు శిక్షణ మొదలుపెట్టారు, కానీ అందులో అర్జునుడు అద్భుతమైన ప్రతిభని చూపించాడు. అది ద్రోణుడు గమనించాడు. దుర్యోధను గుండెల్లో అప్పుడే ఒక తీవ్రమైన అసూయ రగిలింది. కానీ మరొక శిష్యుడి ప్రతిభ అర్జునుడికే పోటీ వస్తుందని తెలిసి ద్రోణుడు అతనిని అతి ఘోరమైన త్యాగం అడిగాడు. పార్ట్ 5 కోసం ఫాలో చేయండి.